రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం నగరపాలక సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పలు కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి కాలనీకి ప్రాధాన్యత ఇచ్చి సమగ్ర అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. పౌరుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వస్తువుల విస్తరణకు కృషి చేస్తున్నాం. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేలా సమర్థవంతమైన ప్రణాళికతో పనులు చేపడుతున్నామని తెలిపారు. దేనికి బంద్ పెట్టాలి? 11 గంటలకు స్టార్ట్ చేసే వాళ్ళు వీళ్ళు బంద్ పిలిపించినందుకు 9 గంటలకే దుకాణాలు ఓపెన్ చేశారు. అవునా చెల్ల? నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను లేదా పోలీసులతో మాట్లాడలే, వెంబడున్న వాళ్ళతో మాట్లాడలే, ఏం జరుగుతుందో కూడా ఆలోచించలే. ఎందుకంటే నేను కూడా చూడాలనుకున్నా. ప్రజలు హర్షిస్తుర్రా, విమర్శిస్తుర్రా, తిడుతుర్రా తెలవాల్సిన అవసరం ఉన్నది. జరగలేండి అనుకున్నా, కానీ అలా ప్రజలు జవాబిచ్చిరని చెప్తా ఉన్నా. ప్రజలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. రామగుండానికి నవ నిర్మాణం జరుగుతా ఉంది.